ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నారంటే, తల్లి ఆలస్యం చేయకుండా చూసిన వెంటనే నా చెయ్యినైతే తాకు. నా చెయ్యి నుంచి వదులుతున్న ఆ డబ్బును నువ్వు తాకి నీ సొంతం చేసుకో. ఇకపై ఈ రోజు నుంచి నీకు డబ్బుల వర్షం కురిపిస్తాను అని మనకు బాబాగారు అయితే ఇలా చెప్తున్నారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనము బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా. తల్లి, నీకొక శుభవార్త. ఈ రోజు నుండి నీ ఇంట్లో ధనరాశి పొంగే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కనుక కుప్పలు తెప్పలుగా డబ్బు నిన్ను చేరుతుంది. ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న వృత్తిలో ఏ మాత్రం ఎదుగుదల లేదు. ఎంత శ్రమిస్తున్నా పైసా మిగల్చలేక ఈ వృత్తి మాని వేరే ఏదైనా పని చేసుకుందామని అనుకుంటున్నావు. కానీ నీవు అటువంటి ఆలోచన పెట్టుకోకూడదు. ఇన్ని రోజులు నీకు ఈ పనే ఎంతో కొంత ఉపయోగపడింది కదా. నువ్వు చేస్తున్న చిన్న లోపం వలన ఎదుగుదల లేకపోయింది. ఆ లోపం సవరించడానికే నేను ప్రయత్నిస్తున్నాను. నువ్వు చేసే ప్రయత్నం విజయవంతంగా నడవాలంటే నీ సహకారం అవసరం. నీ యొక్క ఈ సహకారం నీ జీవితాన్ని పూలబాట చేసి సంతోషపరుస్తుంది. అందుకోసం నువ్వు ఒక పని చేయాలి. కొంచెం తీరుబాటు చేసుకొని ఇలా చేయడం వలన నీ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఇందుకోసం నువ్వు సేకరించవలసినది 2 తమలపాకులు. 2 తమలపాకుల పైన పచ్చ కర్పూరాన్ని వెలిగించే పరిహారాన్ని నువ్వు చేయాలి. మొదటగా ఒక పళ్ళెం తీసుకోవాలి. ఆ ప్లేటులో, అది స్టీల్ ప్లేట్ అయినా పర్లేదు, రాగి ప్లేట్ అయినా పర్లేదన్నమాట. ఒక ప్లేటుని తీసుకొని 2 తమలపాకులను ఉంచి తమలపాకుల పైన పచ్చ కర్పూరాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం అనేది మీరు సోమవారం లేదా మంగళవారం ఈ రోజుల్లో మాత్రమే చేయాలి. మంగళవారం చేయడం వల్ల, సోమవారం చేయడం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. అలా వెలిగించిన తరువాత మొత్తం ఒక బూడిదలాగా అయిపోతుంది కదండి. అలా ఆ నలుపు ధనాన్ని మీరు ఒక బొట్టు రూపంలో ధరిస్తూ ఉండాలి. దాన్ని మనం ఒక పేపర్ పైకి తీసుకొని అలా నలుపు ధనాన్ని, నలుపుగా ఉన్న ఆ పౌడర్ను మనము ఒక బొట్టు రూపంలో ధరిస్తూ ఉండాలి డైలీ. రాత్రి పడుకునే ముందు కానీ, లేకుంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, కాళ్ళకు కానీ, చేతులకు కానీ ఇలా ఆ బొట్టుని పెట్టుకోవడం వల్ల మీకు నరదిష్టి మొత్తం పోయి మీ ఇంట్లో ధనం వర్షం కురుస్తుందన్నమాట. ఆ భగవంతుని దగ్గర ఉంచి శ్రీలక్ష్మి కవచాన్ని చదవాలి. మీరు అలా తమలపాకులని దేవుని రూమ్లో మనం ఒక ప్లేట్లో ఉంచుకున్న తర్వాత ఆ ఆకుల పైన పచ్చ కర్పూరాన్ని వెలిగించాలి. ముద్ద కర్పూరం కాదండి, పచ్చ కర్పూరాన్ని వెలిగించాలి. తొడిమె ఉన్న భాగం మన వైపు పెట్టుకొని, కొన ఉన్న భాగం దేవుని రూమ్లో మనము చూపే విధంగా ప్లేట్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకొని వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత భగవంతుని దగ్గర ఉంచి శ్రీలక్ష్మి కవచం చదువు. తర్వాత ఆ మిగిలిన ఆ పౌడర్ని, ఏదైతే మనం అది బ్లాక్ కలర్లో వచ్చిందో ఆ పౌడర్ని మనము నుదుటిన ఒక సింధూరంలో ధరిస్తూ ఉండాలన్నమాట. ఈ శుభకార్యం ఏదైనా తిథి కలిసిన మంగళవారం కానీ, సోమవారం కానీ ప్రారంభించండి. ఇది నువ్వు నిత్యం పాటిస్తూనే ఉండు. నువ్వు పాటిస్తూ ఉంటే కనుక నీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది. ఒకవేళ నీకు వీలు కాని పక్షంలో శుక్రవారం రోజైనా సరే ఇప్పుడు నేను చెప్పిన పరిహారాన్ని పాటించు. కంగారు వద్దు. అవి
నీ జీవితంలో చేసే మహిమ అనంతమైనది కాబట్టి మంచి ఫలితమైతే నువ్వు పొందుతావు. నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. నీకు ఎవరైనా సరే నీ నుంచి ధనం తీసుకున్నా కానీ నువ్వు ఇతరులకు ఇచ్చి మోసపోయినప్పటికీ ఆ బాకీలు అన్నీ ఖచ్చితంగా వసూలు అవుతాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని కనుక నువ్వు చేసుకున్నట్లయితే నీకు అన్ని సకల శుభాలు కలుగుతాయని నీకు నేను చెప్తున్నాను. ఇంట్లో ప్రశాంతత రావడానికి, ఆదాయం పెరగడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు అని ఎప్పటినుంచో నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి. అలాగే ఎన్నోసార్లు నన్ను అడిగావు కూడా, బాబా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మార్పు తీసుకొచ్చి ప్రశాంతత కలిగించండి అని. నీకు ఆ సమయం ఇప్పుడు వచ్చింది. అందుకోసం నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను. నేను చెప్పిన విధంగా చేసుకొని నువ్వు నీ కుటుంబానికి ప్రశాంతత అయితే చేకూరుస్తావు. అందుకోసం నువ్వు ఏం చేయాలో చూడు. నీకు వచ్చిన సమస్య ఏమిటంటే ఆదాయం వస్తుంది, కానీ అది ఎలా ఖర్చు అవుతుందో నీకే తెలియడం లేదు. నెల పూర్తి అవ్వకుండానే నీ దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోతుంది. అక్కడి నుండి నీకు మిగిలిన రోజులు ఎలా గడపాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నావు. కుటుంబానికి అవసరమైనన్ని చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు. ఇలాంటి సమస్యలు తొలగాలంటే నువ్వు చేయాల్సిన ఒక చిన్న పరిహారం ఉంది తల్లి. ఆ పరిహారం ఏమిటో చూసి ఈ విధంగా చేసుకొని చక్కగా నువ్వు పరిస్థితుల్లో మార్పు తెచ్చుకో. నీ ఇంట తులసి మొక్క ఉంటే ఆ తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేయాలి. ఒకవేళ ఇప్పటి వరకు తులసి మొక్క కనుక మీ ఇంట్లో లేకపోతే ఒక మంచి రోజు చూసి తులసి మొక్కను నాటాలి. అలా నాటిన తులసి మొక్కను మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఉంచాలి. ఒకవేళ ఎదురుగా ఉంచడానికి మీకు వీలు కాకపోతే కనీసం ఇంటి గుమ్మానికి దగ్గరైనా ఉంచుకోవాలి. అలా ఉంచి తులసి మొక్క మొదట్లో ఒక రాగి నాణెం ఉంచాలి. దానిపైన కొద్దిగా మట్టి వేసి కప్పాలి. పైకి కనపడకుండా ఉంచాలి. ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నీ శక్తి కొద్ది పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. కాస్త నీరు సమర్పించు. తర్వాత నీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తులసీదేవికి విన్నవించుకో. అలాగే ప్రతిరోజు మీ సింహద్వారానికి అంటే ఇంటి గడపకు ద్వారపూజ చేయాలి. ద్వారపూజ అంటే పెద్ద పని కాదు. మనము ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చి ఉదిబత్తీలను వెలిగించాలి. దానికోసం నువ్వు చేయవలసిన కష్టం ఏమీ లేదు. నీ ఇంటి సింహద్వారం గడపకు పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు పెట్టి పూజించుకో అమ్మ. ఆ సిరుల తల్లి కొలువు ఉండేది మన సింహద్వారం గడప దగ్గరే కదా, కనుక ఆ అమ్మని పూజించు. అమ్మని ఇంట్లోకి ఆహ్వానించు. ఇలా రోజు నువ్వు చేసుకుంటూ ఉండు. కొద్ది రోజుల్లోనే నీ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మీరు అనుకున్నట్లుగా అంతా జరుగుతుంది. నువ్వు కోరుకున్నట్టుగానే అంతా జరగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. నేను చెప్పినటువంటి ఈ 2 పరిహారాలలో మీకు నచ్చిన పరిహారాన్ని మీరైతే చేసుకోండి. మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా తొలగిపోయి మీపై డబ్బుల వర్షం కురిపిస్తాను అని నేను నీకు మాటిస్తున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు డబ్బు నిలవడం లేదు. నేను చేసే ఉద్యోగానికి నాకు వస్తున్న ఆదాయానికి అసలు పొంతన లేదు. నాకు వస్తున్న ఆదాయానికి నేను పెట్టే ఖర్చులు అయ్యేదానికి అసలు సంబంధం లేదని నువ్వు ఎప్పటినుంచో బాధపడుతున్నావు కదా. నీకు ఖచ్చితంగా ధనం చేకూరేలా నేను చేస్తాను. నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనే మంచిగా ఆర్థిక లాభం కలిగేలా నేను చేస్తాను కదా. నీవు చేసిన శ్రమకి కలిగిన ఫలితాలు అందుకునే సమయం వచ్చినప్పుడు నువ్వు ఎందుకంత దిగులుగా ఉంటున్నావు? ఇంకా నమ్మకం కుదరడం లేదా? నేనెన్నడూ కష్టజీవిని వదిలిపెట్టను. వారి కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే తీరుతాను. నీ కష్టం ఎంతటిదన్నది నీకంటే నాకే బాగా తెలుసు కదా. రేయింబవలు అలుపెరగక కష్టించిన తీరు నన్ను ఎంతో ఆనందాశ్చర్యాలకు గురిచేసింది. నువ్వు ఎప్పుడు కూడా నీ పనినే దైవంగా భావించావు. అటువంటి వారికి ఎందుకు మంచి జరగదనుకుంటున్నావు? కష్టించిన వారికి, శ్రమ పడే వారికి మంచి ఎప్పుడు ఉంటే ఖచ్చితంగా భగవంతుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడు. అది నువ్వు అనుకుంటున్నావు నిజమే. నీవు ఎంతవరకు నిలబడగలుగుతావా అన్న ఒక చిన్న పరీక్ష పెడతాడు భగవంతుడు. అది తట్టుకోవడం నీ పరిస్థితుల్లో కష్టమే, కానీ అదే తట్టుకొని నిలబడగలిగావంటే ఇక జీవితం అంతా నీకు ఎంతో హాయినిస్తుంది. నీవు కష్టాలలో ఉన్న కాలమంతా ఏ సహాయం అందలేదని అనుకుంటున్నావు కదా. కానీ ఒక నిజం తెలుసుకో తల్లి, నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ ఒంట్లో ఎంతో శక్తి ఉంటుంది. నీ వయసుకి ఆ కష్టం తట్టుకునే శక్తి కూడా ఉంటుంది.
కాబట్టి వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడతావు. అప్పుడే నువ్వు నీ కష్టకాలానంతా అనుభవించేస్తావు. అయినా సరే ధైర్య సాహసాలతో ముందుకు నడవాలని ప్రయత్నం చేస్తావు. అందుకనే నువ్వు ఈ సమయంలోనే పరీక్షించబడ్డావు. నీ పరీక్ష పూర్తయిపోయింది. ఇక ఇప్పటి నుంచి నీ ఇంట్లో ధనం వర్షం కురుస్తుంది. నీవు సుఖ సంతోషాలు, సిరి సంపదలు అనుభవించడానికి అర్హత సాధించావు. ఇక నుండి నీకు ఏ పరీక్షలు ఉండవు. నువ్వు అన్ని పరీక్షల్లో నెగ్గుకొని జీవితంలో ముందుకు వచ్చేశావు. అందుకొని వయస్సులో ఉండగానే నిన్ను తేల్చవలసి వచ్చింది. ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో భగవంతుడు పెట్టే పరీక్షలకు హాజరవ్వాల్సిందే కదా. అది నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు హాజరైతే నువ్వు నెగ్గి తీరుతావు. ఇది నిజమే కదా. నీవు అన్ని పరీక్షలు నెగ్గావు. ఇకపై జీవితంలో సకల సుఖాలు అనుభవిస్తూ హాయిగా జీవించు. నీకు ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి. నేను నీకు మాట ఇచ్చినట్లుగా ఇకపై నీ ఇంట్లో డబ్బుల వర్షం కురిపిస్తానని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. మీ చిన్న ప్రయత్నమే మన విజయానికి ఒక గెలుపు బాట పడుతుంది. ఎందుకంటే ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవ్వాలంటే మీరు మొదటగా మన వీడియోని లైక్ చేయాలి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. సాయి పిలుపు ద్వారా మనము ఎన్నో సందేశాలను వింటున్నాం కదా. అది మీ అందరికీ నచ్చినట్లయితే మనకు కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది కామెంట్ పెడుతూ ఉంటారండి. అక్క మీరు చెప్పిన పరిహారాలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయని. ఇలా మీకు అనిపిస్తే కనుక మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్ దాకా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వచ్చి అప్పుడు బాబాగారు చెప్పినటువంటి సందేశాన్ని అందరూ చక్కగా వినొచ్చు. బాబాగారు ఇస్తున్నటువంటి పరిహారాలను కూడా పాటించవచ్చు. అలా పాటించడం వల్ల మీ జీవితాన్ని మీరు సుఖమయం చేసుకోవచ్చు. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.